పావు తక్కువ 10 గంటలకి రాత్రి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. ఏమేమి ఆర్డర్ పెట్టానో చూడండి మీరే. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ తెగ చేసేస్తున్నాను. ఏ రోజో ఇంట్లో తిట్లు తినబోతాను అవసరమా ఇవన్నీ అని చెప్పి. లాస్ట్ టైం కర్డ్ ఆర్డర్ చేశాను కదా, ఆఫర్లో వచ్చిందని, అది అయిపోయింది. మళ్ళీ 1 కేజీ పెట్టేశాను. నెక్స్ట్ ఈ చిల్లీస్ వచ్చి జస్ట్ 9 రూపీస్కే వచ్చినాయి. బయట అయితే 20 రూపీస్ ఈజీగా అవుతుంది. అయిపోయినాయని పెట్టాను, కావాలని ఏం పెట్టలేదు ఇవన్నీ కూడా. ఇంకా ఈ బాస్మతి రైస్ కోసం అని చెప్పి యాక్చువల్గా ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఇంట్లో మష్రూమ్స్ ఉన్నాయి, మష్రూమ్ పులావ్ చేద్దాం అనుకున్నా. అందుకని బియ్యం లేవు, ఎప్పుడు నార్మల్ బియ్యంతో ఎందుకు చేయడం అని చెప్పి బాస్మతి రైస్ కోసం అని చెప్పి ఆర్డర్ పెడుతూ ఇవన్నీ పెట్టిన. కొత్తిమీర కూడా లేదు, జస్ట్ 9 రూపీస్కి వచ్చింది. అందుకని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఫ్రెష్గానే ఉన్నాయి చిల్లీస్, కొత్తిమీర రెండు కూడాను. ఇదైతే 99 రూపీస్ ఉంది దీని మీద ఎంఆర్పి, జస్ట్ 9 రూపీస్కే వచ్చింది. ఈ మధ్య వీడియోస్లో చూస్తున్నాం కదా డర్న్కో అని చెప్పి. మా తమ్ముడు పెట్టమన్నాడు, 9 రూపాయలే కదా పెట్టు అని చెప్పి అందుకని పెట్టాను. కట్ చేస్తే ఈరోజు ఆలు కర్రీ అన్నం చేశాను. ఎందుకంటే మష్రూమ్స్ పాడైపోయినాయి, పడేసినాను. ఏదన్నా అలా వేస్ట్ అయిపోతే నాకు భలే బాధ వేస్తుంది. పొద్దున్నే చేయాలి అని చెప్పి నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లాస్ట్కి ఇలా అయింది. ఇంకేం చేసేది లేదని చెప్పి అదే తినేసాను. ఈ హాఫ్ డే స్కూల్స్ ఎందుకు ఇచ్చారో నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది వీళ్ళతోని. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్